హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ సి ఆనందరామం గారి సంపెంగ పొదలు నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు సంపెంగ పొదలు నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ ఉత్తరం చదువుతూనే తల తిరిగి క్రింద పడిపోయింది దుర్గ. సావిత్రమ్మ ఆవేదన కంతులేదు. ఎంతో అపురూపంగా పెరిగిన దుర్గ దెబ్బ మీద దెబ్బ సహించవలసి రావడం ఆ మాతృ హృదయం భరించలేకపోతుంది. హరి గాభరా చెప్పనక్కర్లేదు. ఆందోళనతో అతని మనసు పనిచేయడమే మానుకుంది. చికాకుగా ఊరికే అటూ ఇటూ తిరుగుతూ తల్లి మీద విసుక్కున్నాడు. ఊరికే అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుంది? కొంచెం కాఫీ పెట్టు, లోపలికి వెళ్ళి నేను దుర్గను మంచం మీద పడుకోబెడతాను అన్నాడు. సావిత్రమ్మ కంగారుగా వంటగదిలోకి వెళ్ళింది. హరి దుర్గ ముఖం మీద కొంచెం చన్నీళ్లు జల్లి రుమాలుతో ముఖం తుడిచాడు. దుర్గ కళ్ళు కొంచెం తెరిచి వెంటనే నీరసంగా రెప్పలు వాల్చింది. హరి ఆమెను లేవదీసి మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ఉత్తరం కామేశ్వరమ్మ వ్రాయించింది. శంకర్కు ముందర కొంచెం జ్వరం తగిలి అది క్రమంగా మసూచికంలోకి దింపిందని ఆ ఉత్తరం కామేశ్వరమ్మ వ్రాయించింది. శంకర్కు ముందర కొంచెం జ్వరం తగిలి అది క్రమంగా మసూచికంలోకి దింపిందని. తల్లి అందించిన కాఫీ త్రాగి దుర్గా, అమ్మా, నా సామానులన్నీ సర్ది పెట్టవా అంది నీరసంగా. హరి సావిత్రమ్మ కూడా గతుక్కుమన్నారు. అంటే అన్నాడు హరి తీక్షణంగా. 9 నెలలు కూడా నిండాయి, నువ్వక్కడికి ఎలా వెళ్తావమ్మా అంది సావిత్రమ్మ ప్రాధేయపూర్వకంగా. దుర్గ దృఢంగా, కాదమ్మా, వెళ్ళాలి అంది. హరి కోపంగా, బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడతావే? ఇవాళ రేపో ప్రసవించే సమయంలో రైలు ప్రయాణం చేసి అక్కడకు వెళ్తావా? వెళ్ళి మాత్రం నువ్వేం చెయ్యగలవు అన్నాడు. దుర్గకు ఎక్కడలేని ఆవేశము వచ్చింది. వెళ్తాను వెళ్తాను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యలేకపోయినా సరే, దారిలో చచ్చినా సరే, నేను నీ చెల్లెల్ని కాదనుకున్నా సరే, నన్ను ఆయన రానియకపోయినా సరే, నేనక్కడికి వెళ్ళిపోతాను. నన్నెవరూ ఆపలేరు. ఎర్రబారిన కళ్లతో తడబడే అడుగులతో దుర్గ తానే తన పెట్టె దగ్గరకు వెళ్ళింది. సావిత్రమ్మ అడ్డు తగిలి, నువ్వుండు, నేను సర్దుతాను. నన్ను కూడా రమ్మంటావా? నిన్నొక్కదాన్ని పంపడానికి భయంగా ఉంది అంది. అంతకంటేనా అమ్మా? హరి అన్నయ్య ఏమైనా అంటాడేమోనని కాని ఇట్లాంటి సమయంలో ఏమంటాడు అని ఆవిడ హరి వంక చూసింది. హరి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన గుండెల మీద వాలిపోయిన దుర్గను ఆప్యాయంగా నిమిరాడు శంకర్. అతనికి దృఢంగా తెలుసు, తన అస్వస్థత గురించి వింటే మరణశయ్య మీద ఉన్నా సరే దుర్గ లేచి వస్తుందని. మీకు నా మీద నిజంగానే ఇంత కోపం వచ్చిందా? ఇన్ని రోజుల వరకు నాకెందుకు తెలియపరచడం లేదు అంది దుర్గ బాధగా. ఇలా ముంచుకొస్తుందని నేను అనుకోలేదు దుర్గా, మామూలు జ్వరం అనుకున్నాను. శంకర్ బాధగా మూలిగాడు. దుర్గ అతని బాధను చూసి సహించలేకపోయింది. నున్నని అతని శరీరం నిండా పెద్ద పెద్ద పొక్కులు సందు లేకుండా వ్యాపించి ఉన్నాయి. జ్వరంతో వళ్ళు పేలిపోతుంది. దుర్గ భయంతో వణికింది. తన ప్రవర్తనలో ఏమైనా లోపముందా? ఆ కారణంగా భగవంతుడు తననిలా శిక్షించదలుచుకున్నాడా? దుర్గ ఆర్తయ్య భగవంతుడిని మనసులోనే ప్రార్థించుకుంది. నాకెంతటి ఘోర శిక్షనైనా ఇయ్యి, ఎంతటి వేదననైనా కలుగు చెయ్యి, కానీ నా మాంగళ్యాన్ని మాత్రం నాకు దూరం చెయ్యకు. ఇందుకు ప్రతిఫలంగా నా దగ్గర నుండి ఏవైనా తీసుకో, నన్నే తీసుకుపో. దుర్గకు శంకర్ అస్వస్థత తప్ప ఇంకోటేమీ మనసులో లేదు. బాధతో మూలిగే అతని కంఠస్వరం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. తాను నిండు మనిషినన్న మాటే మర్చిపోయింది. తనకు కష్టమే కలుగుతుందో సుఖమే కలుగుతుందో ఆమెకు తెలియడం లేదు. అందరూ ఓరగా కాసేపు నిద్రపోవడానికి కనులు ముయ్యగానే శంకర్ బాధతో మూలిగినట్టయి వెంటనే లేచి శంకర్ దగ్గర కూర్చునేది. దుర్గ తపన శ్రమ ఫలించాయి. మసూచికం తిరుగుముఖం పట్టింది. శంకర్ మృత్యువు నోటి నుండి బయటపడ్డాడు. అందరూ అమ్మయ్యా అనుకున్నారు. సరిగ్గా నిద్రపోకుండా తన దగ్గర కూర్చున్న దుర్గను చూసి శంకర్, నాకు తగ్గింది కదా, నువ్వు విశ్రాంతి తీసుకో, కాసేపు నిద్రపో అన్నాడు. పర్వాలేదు అంది దుర్గ సంతృప్తిగా నిట్టూరుస్తూ. ఎందుకు పర్వాలేదు? నువ్వు శ్రమ పడితే పడ్డావు, కానీ నా పాపను శ్రమ పెడితే ఊరుకోను. దుర్గ హృదయం పులకించింది. ఇది చాలు. ధనం అక్కరలేదు, హోదాలక్కరలేదు, ఏమీ అక్కరలేదు.
ఈ మాత్రపు ఆప్యాయత చాలు. శంకర్ మసూచి విడిచిపెట్టిన దాని ఛాయలు మాత్రం శంకర్ ముఖం మీద నిలిచిపోయాయి. అతడు కృంగిపోయాడు. దుర్గా, నేనెంతో వికారంగా ఉన్నాను కదూ అన్నాడు. ఆ దీన స్వరానికి దుర్గ కడుపు తరుక్కుపోయింది. శంకర్ అతిశయానికంతకు మూలమైన అతని రూపం దెబ్బతింది. ఈ దెబ్బకు శంకర్ తట్టుకోగలడా? ఏం లేదు, ఏవో 2 మచ్చలు ముఖం మీద ఉంటే మాత్రమే మీ కళ్ళలోని తేజస్సు ఎక్కడకు పోతుంది? నాకు ఇదివరకటికి ఇప్పటికీ ఏం తేడా కనిపించడం లేదు. ఇప్పుడే ఇంకా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇంకా మనం అదృష్టవంతులం. ఏ కన్నో కాలో పోకుండా ఇలా బయటపడ్డాం. ఈ సమాధానంతో శంకర్కు కొంత సాంత్వన కలిగింది. నేను వికారంగా ఉంటే నన్ను ఇదివరకులా ప్రేమించగలవా? శంకర్ మళ్ళీ అడిగాడు. ఈ ప్రశ్న దుర్గ మనసుకు కొంచెం కష్టం కలిగించింది. అంటే నేను మీ రూపాన్ని చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? ఇది పూర్తిగా అబద్ధం కాకపోయినా నిజం కూడా కాదు. సృష్టికర్త మానవులకు ప్రసాదించే అపురూపమైన వరాలలో రూపం ఒకటి అని ఒప్పుకుంటాను. స్త్రీ పురుషుల పరస్పరాకర్షణలో దీనికి ప్రధానమైన స్థానం ఉన్న విషయం కూడా యథార్థమే. కానీ మనం ఒకరిని ప్రేమించగలిగినప్పుడు వాళ్ళందంగా ఉన్నా లేకపోయినా, మంచివాళ్లైనా చెడ్డవాళ్లైనా, మనను అభిమానించినా ద్వేషించినా మన ప్రేమ నాశనం కాదు. అందరి విషయమూ ఏమో, నా అనుభూతిలోకి వచ్చేది మాత్రం ఇదే అంది దుర్గ. శంకర్ దుర్గ చేతిని ఆప్యాయంగా నొక్కి, నా అదృష్టాన్ని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నాను దుర్గా అన్నాడు. దుర్గ సంతృప్తిగా నిట్టూర్చింది. దుర్గ మగపిల్లవాడిని ప్రసవించింది. శంకర్ స్వయంగా గిరికి, ఉమకు, హరికి టెలిగ్రామ్లిచ్చాడు. గిరి, ఉమ తమ శుభాకాంక్షలు టెలిగ్రామ్ ద్వారా తెలియపరిచారు. హరి తానే వచ్చాడు. జానకి ఈ వార్త తెలియగానే వెంటనే వచ్చి హాస్పిటల్లో ఉన్న దుర్గను, పండులాంటి పసివాడిని చూసి నవ్వుతూ, ఆ రోజుల్లో ఒక పతివ్రత తన భర్త సౌఖ్యం కోసం సూర్యుణ్ణి ఆపుచేసిందట. ఈనాడు మా దుర్గ సృష్టిని వాయిదా వేసింది. ఇంచుమించు 11 నెలలు మోసావు. ఇంత నీరసంగా కన్నావే అంది. దుర్గ నీరసంగా నవ్వింది. ఈ మాత్రంగా ఉంటేనే గండమైంది. ఇంకా ఉంటే అడగాల అంది. జానకి తాను తెచ్చిన లాగు చొక్కా పిల్లవాడి దగ్గర పెట్టి కాసేపు కూర్చుని వెళ్ళిపోతుంటే గేటు దగ్గర హరి ఎదురయ్యాడు. తనను చూసి చిరునవ్వు నవ్విన హరికి సమాధానంగా తను నవ్వి, మీరొక్కరే వస్తున్నారే అంది. అదేం ప్రశ్న? నేనింకా పెళ్లి చేసుకోలేదు అన్నాడు హరి. అది తెలుసు, నేను గిరిని గురించి అడుగుతున్నాను. దుర్గ ప్రసవించిందనగానే ఆ వార్త తెలిస్తే ఆయన రాకుండా ఎలా ఉండగలిగారు అంది జానకి. హరి ముఖం గంభీరంగా మారిపోయింది. మీరు కూడా దుర్గ విషయంలో ఇలా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు అన్నాడు హరి. జానకి తెల్లబోయింది. అవమానకరమేంటి? ఆశ్చర్యంగా అంది. మీకంతా తెలిసే ఇలా మాట్లాడడంలో అర్థమేంటో మరి? ఏంటంతా తెలియడం? మీరు అమాయకత్వం నటించనక్కర్లేదు. ప్రసాద్ నాకంతా చెప్పాడు. ఇప్పటికి జానకి విషయం అర్థమైంది. గిరి ఈ మధ్య అసలు కనిపించకపోవడానికి కూడా కారణం తెలిసింది. హరిగారు, మీరు కాస్త సావకాశం చూసుకుని ఒకసారి మా ఇంటికి రండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. హరి ఆశ్చర్యంగా చూశాడు. దయచేసి తప్పకుండా రండి. నేను మీకంతా తెలుసుననుకుంటున్నాను. ఏమీ తెలియదని ఇవాళే తెలిసింది. హరికి కుతూహలం కలిగింది. ఏంటో అన్నాడు. ఇక్కడ కాదు, స్థలము సమయము కూడా అనువైనవి కావు మాట్లాడడానికి. మా ఇంటికి రండి. మర్చిపోవద్దు, అశ్రద్ధ చెయ్యవద్దు అని జానకి వెళ్ళిపోయింది. హరి లోపలకు వెళ్ళి దుర్గను పలకరించి అల్లుడిని ముద్దు పెట్టుకున్నాడు. గిరిని గుర్చి అడగాలని నాలుక చివరి వరకు వచ్చినా అణచుకుంది దుర్గ. గేటు దగ్గర జానకి కనిపించింది అన్నాడు హరి. అవును, ఇప్పుడే నా దగ్గర నుండి వెళ్ళింది చెప్పింది దుర్గ. ఎందుకో వాళ్ళింటికి రమ్మని మరీ మరీ చెప్పింది. నాతో చాలా మాట్లాడాలట. హరి మాటలకు దుర్గకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. బహుశా ఉమ విషయం కావచ్చుననిపించింది. అయినా తానేమీ మాట్లాడక ఊరుకుంది. హరి వెళ్ళిపోయాక శంకర్ వచ్చాడు. దుర్గా, నేను గిరి దగ్గరకు వెడుతున్నాను అన్నాడు. దుర్గ మనసు ఆనందంతో పొంగిపోయింది. నీకు కష్టం కలిగించవద్దని ఎన్ని విధాలుగానో చెప్పాడు గిరి నాకు. నేను కూడా అతని మాటలు పాటించాలనే అనుకున్నాను. కానీ ఎందుకనో అంతా అలా అయిపోయింది. బహుశా ఈ కారణం వల్ల గిరికి నా మీద కోపం వచ్చి ఉండవచ్చు.
నేనే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. గిరి రాకపోతే ఈ సంతోషమంతా సంతోషంలాగే లేదు నాకు అన్నాడు శంకర్. దుర్గ తన కళ్ళలోనే సంతోషము, అంగీకారము, కృతజ్ఞత తెలియపరుచుకుంది. శంకర్ పొత్తిళ్లలో పసివాడిని చేతుల్లోకి తీసుకుని వెంటనే భయంగా పడుకోబెట్టేశాడు. దుర్గ హాయిగా నవ్వింది. రైలుకు టైం అవుతుందని శంకర్ వెళ్ళిపోయాడు. తన ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించింది జానకి. ఒక ప్లేట్లో బిస్కెట్లు, యాపిల్ ముక్కలు, అరటిపళ్ళు పెట్టి మంచినీళ్లు, కాఫీ దగ్గర పెట్టింది. హరి మొహమాటంగా, ఇప్పుడిదంతా ఎందుకు? మీరేదో మాట్లాడతానంటే వచ్చాను అన్నాడు. జానకి నవ్వింది. ఇప్పుడు మాత్రం మాట్లాడనన్నానా? తింటూ మాట్లాడుకోవచ్చు. హరి ఇక వాదించక సంగతేమిటన్నట్టు చూశాడు. ప్రసాద్ అన్నయ్య మీతో ఏం చెప్పాడు అడిగింది జానకి. మీరు చెప్పిందే చెప్పాడు. నేనసలు ఏం చెప్పలేదు. అన్నయ్యే నాతో ఏదో చెప్పబోతుంటే నేను చెప్పనీయలేదు. నాకు చెప్పబోయింది బహుశా మీకు చెప్పి ఉంటాడు అంది జానకి. హరి ఆశ్చర్యంగా, ప్రసాద్కంత అవసరమేమొచ్చింది అన్నాడు. అవసరమేం లేదు, ఉడుకుమోత్తనం. ఒక రకంగా తిక్క. తమ తిక్క వల్ల ఎదుటి వాళ్లకు అవస్థ కలుగుతుందని గుర్తించలేని తెలివి తక్కువ. కాకపోతే మూర్ఖత్వం. మీ బావగారి సంగతి మీకు తెలుసుగా. ఆయనకు దుర్గ మగవాళ్లతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకని దుర్గ అన్నయ్యను తమ ఇంటికి రావద్దని చెప్పింది. తోటి స్నేహితుడైన గిరి అంత ఆత్మీయంగా చూడబడము, తనను ఇంటికి రావద్దనడము ప్రసాద్ మనసులో ఈర్ష్యను కలిగించి ఉండాలి. అందుకనే మీతో అలా మాట్లాడాడు. మరి చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటున్నారట శంకర్ ఇంట్లో ఉండని సమయంలోనే గిరి వస్తాడట. చుట్టుపక్కల వాళ్ళు అనుకునేటంత వెర్రిగా గిరి కానీ దుర్గ కానీ ఏనాడూ ప్రవర్తించలేదండి. సరే, ఇప్పుడు మీరు మా ఇంటికొచ్చారు. ఆయన ఇంట్లో లేరు అంటే మీరు... నవ్వుతూ ఆగిపోయింది జానకి. హరిముఖం ఎర్రబడగా ఛ అన్నాడు. దుర్గ విషయము అంతే హరిగారు. అయినా మీరీ విషయాన్ని ఇంతగా సాగదీస్తున్నారు. మీకు మొదటి నుంచి అన్ని విషయాలు తెలియవు కాబోలు. తెలిస్తే ప్రసాద్ కాదు, బ్రహ్మ చెప్పినా దుర్గా గిరిలను గూర్చి మరొకలా భావించేవారు కాదు. మీరు తెగ ఊరిస్తున్నారు అసలు విషయం చెప్పకుండా విసుగ్గా అన్నాడు హరి. శాంతించండి. దుర్గా మొదట్లో తాను గిరిని ప్రేమించాననుకునేదట. కానీ గిరి ఆమె మనసులో ఉన్నది వాత్సల్యం కానీ ప్రేమ కాదని, తాను కూడా ఆమెను చెల్లెలిలాగా అభిమానిస్తానని నచ్చచెప్పి తనను ప్రోత్సాహపరిచి శంకర్తో వివాహం జరిపించాడట. ఇక శంకర్ కానీ దుర్గకు కానీ గిరి పట్ల వేరొక భావన ఎందుకొస్తుంది? అది కాక శంకర్కు మొదటి నుంచి గిరి అండగా నిలబడి అతనిని ఆదుకున్నాడు. గిరి వ్యక్తిత్వం పట్ల శంకర్కు ఎంతో గౌరవం. ప్రపంచంలో ఎవ్వరినీ గౌరవించని శంకర్ గిరిని గౌరవిస్తాడు. ఎవ్వరినీ విశ్వసించని వాడు గిరిని మనసారా విశ్వసిస్తాడు. అతని మాట వేదమనుకుంటాడు. అట్లాంటి గిరికి సాధారణ స్నేహితుడైన ప్రసాద్కు పోలికేంటి అంది జానకి. మీకీ సంగతులన్నీ ఎలా తెలుసు? దుర్గ చెప్పిందా? నాతో చెప్పలేదే అన్నాడు హరి. మీకు చెప్పడానికి మొహమాట పడి ఉండవచ్చు. నాకీ సంగతులన్నీ దుర్గ చెప్పింది. ఉమ ఉత్తరాల వల్ల కూడా తెలిసాయి. ఉమా మీకు కూడా ఉత్తరాలు రాస్తుందా? ఆశ్చర్యంగా అడిగాడు హరి. అవును, నేను దుర్గా ఉమ చిన్నతనంలో విడిపోయాము. ఉమ మళ్ళీ నాకు కాలేజీలో కలిసింది. పియూసీతో చదువు మానేసి నేను పెళ్లి చేసుకున్నాను. ఉమ మెడిసిన్లో చేరింది. ఆ ఒక్క సంవత్సరంలోనే మేమెంతో ఆత్మీయులమయ్యాము. మేం విడిపోయిన దగ్గర నుండి ఎప్పుడూ ఉత్తరాలు వ్రాసుకుంటూనే ఉన్నాం. ఈ సంగతి దుర్గకు కూడా తెలుసు. అయితే ఉమ మెడిసిన్ చదవడానికి కారణం తెలుసా? సందేహంగా అడిగాడు హరి. తెలుసు, ఇంకా చాలా తెలుసు. మీకే ఏమీ తెలీదు. నేను మీకు ఉమ ఉత్తరాలిస్తాను, చదువుకోండి. మీకే తెలుస్తుంది. నేను గిరిని మంచివాడుగా నిరూపించడానికి ప్రయత్నం చేయడం లేదు. మీకు అసలు విషయం తెలియక ముసుగులో గుద్దులాట అనుభవిస్తున్నారు. ఉన్నది లేనట్టు తెలుసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్టు విచారించండి. జానకి తన బీరువా తెరిచి ఒక పెద్ద ఉత్తరాల గుట్ట బయటకు తీసింది. అది చూసి హడలిపోయాడు హరి. అది గమనించి జానకి నవ్వుతూ, బెదిరిపోకండి, ఇవన్నీ ఇవ్వను, మీకవసరమైనవే ఇస్తాను అంది. కొంచెంసేపు ఆ ఉత్తరాలన్నీ వెతికి కొన్ని ఏరి హరికందించింది జానకి. హరి వాటిని జేబులో పెట్టుకుని జానకికి థ్యాంక్స్ చెప్పి బయటకు నడిచాడు.
హరి ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ 4/7/1956. డియర్ జానీ, నా వివాహ శుభలేఖ కోసం ఎదురు చూసే నీకు నా ఉత్తరం ఆశ్చర్యం కలిగించవచ్చు. నీకేంటి, నాకే అంతా తమాషాగా ఉంది. మన దుర్గా నా ఒడిలో తలపెట్టి ఏడ్చింది. తాను గిరిని ప్రేమించానని, కానీ అతడు తిరస్కరించాడని చెప్పింది. దుర్గను సంతోషపెట్టడానికి దుర్గ తరపున లేని చనువును తీసుకుని గిరితో మాటలు పెంచుకున్నాను. గిరి ఎవరని ఆశ్చర్యపడతావు కదూ? మా బావకు ఆత్మీయుడైన స్నేహితుడులే. అతనితో మాట్లాడిన క్షణం నుండి నాలో విచిత్రమైన మార్పు కలిగింది. నాకు తెలియకుండానే అతని ఆకర్షణకు లొంగిపోయాను. మా బావ మీద నాకున్నది కేవలం వాత్సల్యమని, ప్రేమ కాదని అనిపించసాగింది. క్రమంగా ఆ భావన నాలో బలపడింది. బావను పెళ్లి చేసుకోలేకపోయాను, చేసుకోనని చెప్పలేకపోయాను. అందుకే కాస్త ఊపిరి తీసుకుందామని మెడిసిన్లో చేరాను. ఏమంటావు? నాది చంచలమైన మనసని తిడతావా? నిజమేనేమో. తొందరగా సమాధానం వ్రాయవు. నీ పెళ్లి విశేషాలన్నీ వివరంగా వ్రాయి. నీ ఉమ. మరో ఉత్తరం తీశాడు హరి. హైదరాబాద్ 6/9/1958. డియర్ జానీ, దుర్గ వివాహం జరిగింది. పెళ్ళికొడుకు చాలా బాగుంటాడు. చదువుకోలేదు, వ్యాపారంలో నిపుణుడు. గిరి ప్రోత్సాహమే ఈ వివాహానికి కారణమంది దుర్గ. ఇన్నాళ్లుగా ఊగిసలాడిన నా మనసు ఒక నిశ్చయానికి వచ్చేసింది. బావను బావగా అభిమానించగలనే కాని భర్తగా ఆరాధించలేను. నా మనసులో గిరి తిష్ట వేసుకు కూర్చున్నాడు. గెంటినా పోవడం లేదు. నేను ఎంత కలివిడిగా ఉందామని ప్రయత్నించినా నాతో చాలా ముభావంగా ఉంటున్నాడు గిరి. మునుపున్న కొద్దిపాటి స్నేహం కూడా లేకుండా పోయింది. బహుశా నేనంటే అతనికి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. అయినా అతనిని ఆరాధించకుండా ఉండలేను జానీ. నా ఆరాధన అతడు స్వీకరించకపోని అతనిని నా మనసులో ధ్యానించుకుంటేనే చాలు. నాకు ఎక్కడ లేని తృప్తి కలుగుతుంది. బావ సంగతి తలుచుకుంటే నాకెంతో వ్యధ కలుగుతుంది. వ్యంగ్యంగా ఎన్నిసార్లు నా అభిప్రాయం వ్యక్తపరిచినా అర్థం చేసుకోడు. మా బావది ఎట్లాంటి ఆవేశమో ఉద్రిక్త స్వభావమో నీకు తెలుసుగా. తన గోలేమో తనది తప్ప ఇంకేమీ ఆలోచించడు. అయినా పాపం, తన తప్పేముంది? చిన్నతనం నుంచి నన్ను తనదానిగా భావించాడు. ఎక్కువగా ఈ విషయాన్ని గురించి ఆలోచించని నేను కూడా మొన్నటి వరకు అతని భావనను ప్రోత్సాహమిచ్చాను. నా నోటితో బావకు అసలు విషయం ఎలా చెప్పను? బావను, భగవంతుడిని ఈ దోషం క్షమించమని ప్రార్థించడం కంటే నేను చేయగలిగిందేముంది? అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని నీ ఉత్తరాలు కొంత ఓదారుస్తున్నాయి. తిరుగు టపాలో జవాబు వ్రాయాలి మరి. నీ ఉమ. మరో ఉత్తరం. హైదరాబాద్ 27/10/61. డియర్ జానీ, నీ ఉత్తరం ఈసారి నాకెంతో ఆశాభంగం కలిగించిందో చెప్పలేను. అన్నీ విషాద వార్తలు వ్రాసావే. దుర్గ సంసారంలో కలతల. మీ వారికి గుండె జబ్బా. అబ్బా, పరిపూర్ణతను ప్రసాదిస్తే మనం తనను మరచిపోతామని కాబోలు. ఏ ఒక్కరికి పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించడు భగవంతుడు. నేను గిరికి ఎన్ని ఉత్తరాలు వ్రాసినా సమాధానం వ్రాయలేదు. మొదట్లో పొడిగా 1-2 వాక్యాలతో సమాధానమిచ్చాడు. కానీ తరువాత అది కూడా లేదు. దురదృష్టవంతురాలిని జాని. అతని హృదయంలో నాకు స్థానం లేదు. ఈ ఆవేదన నేను భరించలేను. బావతో ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేస్తాను. పోనీ అతడైనా తనకనుకూలమైన యువతిని వివాహమాడి సుఖపడతాడు. మీ వారికి, మీ అన్నయ్యకు నా నమస్కారాలు అందచేయి. ఉంటాను. నీ ఉమ. తేజ్పూర్ 28/9/62. డియర్ జానీ, మన దేశాన్నంతటినీ అట్టుడికించినట్టుడికించిన ఈ యుద్ధం నా జీవితానికి వరమయ్యింది. ఏ దారి తెన్ను కానక కొట్టుకుంటున్న నాకు చక్కని మార్గం చూపించింది. ఇక్కడికొచ్చేశాను. పాపం, బావా ఎంత బాధపడ్డాడనుకున్నావే? దుర్మార్గురాలిని. అతనికంత ఆవేదన కలిగించిన నేను ఎంతటి శిక్షకైనా అర్హురాలిని. ఇక నా తల్లిదండ్రుల ఆవేదన వర్ణించడానికి మాటలు దొరకడం లేదు. బావ దుఃఖాన్నంతటినీ మరిపించగల స్త్రీ ఎవరైనా అతని జీవితంలోకి తొందరగా వస్తే బాగుండు. విచిత్రం, గిరి కూడా ఎంతో బాధపడ్డాడు. నేనంటే
కనీసం స్నేహభావమైనా లేని పెద్ద మనిషి అంత బాధపడడమెందుకు? బహుశా తన మిత్రుడు హరి కోసమై ఉంటుంది. వాళ్ళ స్నేహం ఎంత గాఢమైనదనుకున్నావు? అట్లాంటి స్నేహం పొందగలగడం కూడా అదృష్టమే. ఇక్కడ జీవితం నాకు బాగుంది. ఇక్కడి వాతావరణమే తమాషాగా ఉంది. 8 సరిగ్గా తెల్లవారదు. 4కే చీకటి పడుతుంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు. జనులందరూ మంచి దృఢకాయులు, కష్టజీవులు. సరదాలకు అవకాశం చాలా తక్కువ. కానీ ప్రతీదీ చాలా ఖరీదుగా ఉంటుంది. మొన్న ఒక తువ్వాలు ఏకంగా 15 రూపాయలు చెప్పాడు. నేను ఆశ్చర్యంగా చూస్తే, ఇండియాలో తయారైంది మేడం అన్నాడు గొప్పగా. నాకెంతో నవ్వొచ్చింది. ఈ యుద్ధం గొడవలు లేకమునుపు వీళ్ళంతా ప్రశాంతంగా జీవించేవారనుకుంటా. కానీ ఇప్పుడందరూ గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. అయినా మంచి ధైర్యవంతులు. స్త్రీ పురుష బాల వృద్ధ భేదం లేకుండా అందరూ సైనిక శిక్షణ పొందుతున్నారు. సైరన్ మ్రోత వినంగానే ఏ పని చేస్తున్న వాళ్ళం ఆ పని వదిలేసి క్రింద పడుకోవడం చాలా తమాషాగా ఉంటుంది. నిజంగా శత్రు సైనికులు రాకపోయినా శిక్షణ కోసం ఇలా జరుగుతుంది. రామకృష్ణ పరమహంస నీతి కథల్లో ఒక కథ గుర్తుందా? ఒక దొంగ తనను పట్టవచ్చిన వారి నుంచి తప్పించుకోవడానికి సన్యాసి వేషం వేసుకుంటాడు. కానీ ఆ వేషంలోని ఉదాత్తత అతనిని నిజంగానే సన్యాసిని చేస్తుంది. నా విషయమూ సరిగ్గా అట్లాగే ఉంది. మొదట్లో నా నిరాశను భరించలేక ఇక్కడకు వచ్చినా ఇప్పుడది వదిలి రాలేను. మన దేశం కోసం ప్రాణాలను ధారపోయడానికి సిద్ధపడిన త్యాగమూర్తులకు నేను చెయ్యగలిగిన సహాయం చెయ్యడంలో నాకెంతో సంతృప్తి కలుగుతుంది. ఇట్లాంటి అవకాశం దొరికినందుకు నేనెంతో గర్విస్తున్నాను. సెలవు. నీ ఉమా. మరో ఉత్తరం తెరిచాడు హరి. తేజ్పూర్ 28/9/62. డియర్ జానీ, నా ఆనందాన్ని నీకెలా వర్ణించనే? వరద గోదావరిలా నా హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. నా జన్మ వ్యర్థం కాలేదు, సార్థకమైంది. అసలు విషయం చెప్పకుండా సోది చెప్తున్నానని విసుక్కుంటున్నావా? అయితే విను. గిరి ఇక్కడికొచ్చాడు. ఒకరోజున్నాడు. ఆ ఒక్కరోజులోనే నా జీవితానికంతకూ సరిపోయే ఆనందం కలిగించాడు. ఇన్నాళ్లకు నేను గిరి హృదయంలో నాకు స్థానముందని గ్రహించాను. గిరి తన నోటితో తను ఒప్పుకున్నాడా విషయం. అయినా తన ప్రాణమిత్రుని భార్యగా మాత్రమే నన్నెప్పుడూ గౌరవిస్తానని చెప్పాడు. హరి నేను లేకుండా బ్రతకలేడు కనుక, హిందూ సమాజంలో అవివాహితులైన స్త్రీ మసలడం కష్టం కనుక నన్ను హరిని పెళ్లి చేసుకోమని బ్రతిమాలాడు. అందుకొరకే తను వచ్చినట్టు చెప్పాడు. ఈ జన్మలో తను నన్ను వివాహం చేసుకోవడం అసంభవం అని వ్యంగ్యంగా దృఢంగా చెప్పాడు. అతని మాట మీద గౌరవంతో, బావ మీద జాలితో బావను పెళ్లి చేసుకుని అతనిని మనసారా ప్రేమించలేకపోయినా భార్యగా నా కర్తవ్యం నెరవేర్చి అతనిని సుఖపెట్టాలనే నిశ్చయించుకున్నాను. బావకు ఉత్తరం వ్రాశాను. నా ఉద్యోగం వదలనని కూడా వ్రాశాను. ఉద్యోగం వదిలితేనే గాని పెళ్లి చేసుకోనని బావ సమాధానం వ్రాశాడు. ఇంతలో ఉంది బావ ప్రేమ. పోనీలే, బావకు నా మీద గాఢానురాగమని ఇన్నాళ్ళు ఎంతో ఆవేదన పడేదానిని. ఇప్పుడెంతో తేలికగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఒకటే సంసారం. ఇప్పుడు దేశమంతా నా సంసారమే. గిరిని ధ్యానించుకుంటూ జీవితమంతా ఇలాగే గడిపేస్తాను. అన్ని అపార్థాలకు అతీతమైన వృద్ధాప్యంతో అతని సన్నిధికి చేరుకుంటాను. నన్ను స్వీకరిస్తాడనే నా నమ్మకం. ఆ సమయం కోసం నిరీక్షిస్తూ ఉంటాను. అల్లరి దుర్గా అప్పుడే తల్లి కాబోతోందా? నేనక్కడకు వస్తే పాపకు మంచి బహుమానాలు తెస్తానని చెప్పు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పు. సాధారణ పరిస్థితుల్లో అక్కడికి రావడం నాకు పడదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే నాకు టెలిగ్రామ్ ఇయ్యి. బై బై, నీ ఉమా. పార్కులో కూర్చుని ఉత్తరాలన్నీ చదివిన హరి వాటిని మడిచి జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ప్రతి ఒక్కరూ తన ముఖంలోకి వింతగా చూడడం గమనించాక గాని హరికి తన కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయని అర్థం కాలేదు. సిగ్గుపడి రుమాలుతో ముఖం తుడుచుకుని బయలుదేరాడు. అతని హృదయం క్షోభతో కుమిలిపోతోంది. అమాయకురాలిని దుర్గను తానెంత క్షోభ పెట్టాడు. ఎప్పుడూ ప్రాణానికి ప్రాణంగా ఉండే గిరిని ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. రెక్కలు కట్టుకుని వాలి అతనిని గట్టిగా కౌగలించుకోవాలని, క్షమాపణ చెప్పుకోవాలని తహతహలాడసాగింది హరి మనసు. దుర్గా హరి ముఖం చూడగానే కంగారుగా, ఏమైందన్నయ్యా?
అంది. హరి దుర్గ చేతిని తన చేతిలోకి తీసుకుని, నన్ను క్షమించు దుర్గా, వెర్రివాడనయ్యి నేను బాధపడిందే కాక నిన్ను గిరిని కూడా క్షోభ పెట్టాను. నాకంటే కూడా గిరే నీకు నిజమైన అన్న అన్నాడు. దుర్గ తేలికగా నిట్టూర్చింది. హరి చేతిని ఆప్యాయంగా నిమురుతూ, నీ మనసు నవనీతమన్నయ్యా. ఒళ్ళు తెలియని ఉద్రేకం లేకపోతే నువ్వు బంగారు తండ్రివి. జానకి అంతా చెప్పిందా? అవును, నేనే చెబుదామనుకున్నాను, కానీ నువ్వు వినిపించుకునేలాగా లేవు. విధి లేక నోరు మూసుకున్నాను. ఒక్క నా విషయమేనా? ఇంకా చెప్పిందా? హరి బరువుగా నిట్టూర్చాడు. అన్ని సంగతులు తెలుసుకున్నాను అన్నాడు. దుర్గ జాలిగా అన్న చెయ్యి నిమురుతూ ఏదో అనబోయేటంతలో శంకర్ వచ్చాడు. దుర్గ సంభ్రమంగా, గిరి ఏడి అంది. శంకర్ దిగాలుగా, రాలేదు. కొన్ని కారణాల వల్ల ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాడట. తన మనసులో మన మీద కోపమేమీ లేదట. తానెప్పుడూ మనసారా మన సుఖం కోరుతుంటాడట. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. ఎన్ని విధాల బతిమాలినా ఇక్కడకు రావడానికి మాత్రం ఒప్పుకోలేదు. విధి లేక వచ్చేశాను అన్నాడు శంకర్. దుర్గ ముఖం మలినమైంది. హరి ముఖం ఒక్క చూపులు తిప్పింది. హరి లజ్జతో ముఖం దించుకున్నాడు. దుర్గ కన్నీళ్లతో, హరి అన్నయ్య, మనకు గిరికి రుణం తీరినట్టేనా అంది. హరి చటుక్కున లేచి, దిగులు పడకు దుర్గా, గిరిని నేను తీసుకురాగలను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టేబుల్ మీది ఉత్తరం ఫ్యాన్ గాలికి అల్లల్లాడుతుంటే గిరి మనసు కూడా గతంలో పరిభ్రమించింది. ఆనాడు దుర్గ విషయంలో తనతో తగవు పెట్టుకుని వెళ్ళిపోయిన హరి మళ్ళీ తనతో మాట్లాడలేదు. ఎన్నోసార్లు తాను మాటలు కలపాలని ప్రయత్నించినా మోటుగా ముఖం తప్పించి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు ఈ ఉత్తరం. తనతో మాట్లాడవలసినంత అవసరమైన సంగతులేమొచ్చాయో హరికి. మనసు పరిపరి విధాలు పోతుంటే దడదడలాడుతున్న గుండెలతో హరి ఇంట్లోకి ప్రవేశించాడు గిరి. గిరిని చూడగానే హరి ఒక్క పరుగున వచ్చి గిరిని గాఢంగా కౌగిలించుకున్నాడు. హరి కౌగిలిలో సమస్తము మరిచి గిరి కూడా హరిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. ప్రాణమిత్రులిద్దరూ సమస్తము మరచి ఒకరి కళ్ళలోకి ఒకరు సంతృప్తితో సంతోషంతో చూసుకున్నారు. అంతలో గిరి తెలివి తెచ్చుకుని, హరి, నువ్వెప్పుడూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటావు. మళ్ళీ ఏమొచ్చిందో చెప్పు అన్నాడు. హరి ముఖం చిట్లించి నవ్వుతున్న పెదిమెలను పంటితో నొక్కిపట్టి, దుర్గా కొడుకును కందని తెలిసి ఇక్కడే కూర్చున్నావా? మేమంతా కానివాళ్లమైపోయామన్నమాట అన్నాడు. గిరి మొదట తెల్లబోయాడు. అంతలోనే అతనికంతా అర్థమైంది. వర్ణింపనలవి కాని ఆనందంతో అతనికెక్కడలేని హుషారు వచ్చింది. చేతులు జోడించి, ఈ దాసుడు తమ ఆజ్ఞానుసర్వబద్ధుడు అన్నాడు. అయితే రైల్వే స్టేషన్కి పద. చిత్తం, ఏ ఊరికో అడగవచ్చా? అవసరం లేదు. సూట్ కేసు అది నేనున్నానులేవోయ్, పద పద. ఒకరి వెనుక ఒకరు వస్తున్న హరి గిరిలను చూసి దుర్గా సంభ్రమంతో, గిరి అని కేక వేసింది. గిరి దుర్గ దగ్గరగా వచ్చి ఆమె తల నిమురుతూ, ఉద్రేకపడకు, విశ్రాంతి తీసుకో అన్నాడు. దుర్గ కళ్ళ నుండి జాలువారుతున్న ఆనందాశ్రువులను తన చేతులతో తుడిచాడు. అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆప్యాయంగా, పిచ్చి పిల్ల అన్నాడు. శంకర్ చేతిని మృదువుగా ఊపుతూ, శంకర్, నీ ముక్కుకు కళ్ళెం వేసేవాడు మా దుర్గకు అంగరక్షకుడు జన్మించాడు. ఇక ఆటలేం సాగవు, జాగ్రత్త అన్నాడు. దుర్గ అందుకుని, పాపం, ఈయన ఆటలే ఉన్నాయి గిరి. ఏదో ఆ మాత్రం బలహీనతలు ఎవరిలోనైనా ఉంటాయి అంది. గిరి పకపక నవ్వాడు. అబ్బో, భర్తగారి వంటి మీద ఈగ వాలకూడదు, లెంపలేసుకుంటున్నానులే దుర్గా అన్నాడు. చిన్న సూట్ కేసు చేత్తో పుచ్చుకుని ఎంతో గాభరాగా అక్కడికొచ్చిన ఉమను చూసి హరి తప్ప అందరూ ఆశ్చర్యపోయారు. ఉమ కూడా అంతే ఆశ్చర్యంతో అందరి వంక చూసి సూట్ కేసు క్రింద పారేసి సోఫాలో కూలబడి, అమ్మయ్య, అందరూ సుఖంగా ఉన్నారు, నాకు కాస్త మంచినీళ్ళు ఇయ్యండి ఎవరైనా అంది. శంకర్ గ్లాస్తో మంచినీళ్ళు అందించాడు. గిరి ఆశ్చర్యంగా ఉమ వంక హరి వంక చూడసాగాడు. హరి పెదవుల మీద కొంటె చిరునవ్వు అతనికేదో అనుమానాన్ని కలగచేసింది. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. తన ముఖానికి పట్టిన చెమటను జేబురుమాలతో తుడుచుకుంటూ, అలా వైరిచ్చావేం బావా, ఏం కొంప మునిగిందోనని హడలిపోతూ పరిగెత్తుకొచ్చాను, ఎందుకిలా చేశావు అంది ఉమ. హరి నవ్వుతూ, కొంపలు మునిగాయి కనుకనే వైరిచ్చాను. ఈ గిరి చూడు, లేకపోతే
పెద్ద పెద్ద త్యాగాలు చేసి గొప్పవాడైపోదామనుకుంటున్నాడు. నేనా సాగనిచ్చేది? హరి మీసాలు మెలేసుకున్నాడు. గిరి ముఖం ఎర్రబడింది. నేను త్యాగాలేమీ చెయ్యలేదు. నా వస్తువు దేనినైనా వదులుకుంటే కదా త్యాగం చేయడానికి. ఇక చేస్తే నువ్వు చెయ్యాలిప్పుడు గొప్పతనానికి. పోనీలేవోయ్, నేనే చేస్తాను త్యాగం. ఇలా రావుమా అంటూ అయోమయంగా నిల్చున్న ఉమను బలవంతంగా గిరి దగ్గరకు లాక్కొచ్చి ఆమె చేతిని గిరి చేతిలో పెట్టబోయాడు. గిరి వెంటనే తన చేతిని వెనక్కు లాక్కుని, నాటకంలోలాగా చెయ్యకు, ఇది నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నాడు తీవ్రంగా. హరి అంతకంటే తీవ్రంగా, ఇది నాటకం కాదు, నీ నాటకానికి భరతవాక్యం. మా మరదలిని అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అన్నాడు. గిరి ఆవేదనతో, నా మాట విను హరి, నువ్వు ఉమా భార్యాభర్తలైతే చూసి సంతోషించాలని కోరుకుంటున్నాను అన్నాడు. హరి స్నేహస్వరంతో, నేను సరిగ్గా అదే కోరుకుంటున్నాను గిరి. నేనేదో త్యాగం చేస్తున్నానని అనుకోకు. ఉమా నా ప్రేమను అంగీకరించి ఉంటే ప్రపంచంలోని ఏ విలువ కోసరమైనా ఆమెను వదులుకునేవాడిని కాను. ఇప్పుడు నేను ఉమను చేసుకున్నా మా ఇద్దరిలో ఎవరమో సుఖపడలేము. మీరైనా సుఖపడండి. నన్నెప్పుడూ మీ స్నేహితుడిగా భావించండి అన్నాడు. అతని కంఠం స్వల్పంగా గద్గదికమైంది. దుర్గ సంతృప్తిగా అందరి వంక చూస్తూ, మీరంతా నా వాళ్ళని అనుకోవడానికి గర్వంగా ఉంది. దేవతలు అంది. గిరి అడ్డు తగిలి, దేవతలని మమ్మల్ని అవమానం చెయ్యకు. దేవతలంటే అసలు ఉద్యోగాలే లేనివాళ్ళు. కానీ మాకు ఈర్ష్యలు, కోపాలు, ద్వేషాలు, ఆకర్షణలు, ప్రలోభాలు అన్నీ ఉన్నాయి. కానీ మా బలహీనతలు మేము గుర్తించగలిగాం. వాటిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాం. మీరు అసలైన మానవులంటే మమ్మల్ని నిజంగా పొగిడిన దానివి అవుతావు అన్నాడు. శంకర్, అయితే ఇక ఉమ తేజ్పూర్ వెళ్ళదా అన్నాడు. ఉమ వెంటనే, తప్పక వెళతాను అంది. శంకర్ గిరివంక చూశాడు. గిరి నవ్వి, ఉమ ఇష్టానికి నేను అడ్డురాను అన్నాడు. శంకర్ ఆశ్చర్యంగా, ఇద్దరూ చెరొక చోట అని మాట పూర్తి చేయకముందే గిరి అడ్డు తగిలి, ఇద్దరము చెరొక చోట ఎందుకు? నేను అక్కడికే వెడతాను అన్నాడు. శంకర్ ఆశ్చర్యం మరింత అధికమైంది. ఇక్కడ ఇంత మంచి ప్రాక్టీస్ వదులుకుని వెడతావా? ఆడదాని సంపాదనతో బ్రతుకుతావా అన్నాడు. గిరి నిరసనగా నవ్వాడు. నా భార్య చదువుకున్నది కావడానికి, ఉద్యోగస్తురాలు కావడానికి నాకు అభ్యంతరం లేనప్పుడు ఆవిడ నాకంటే ఎక్కువ సంపాదిస్తే మాత్రం నేనెందుకు అభ్యంతరం పెట్టాలి? మా మధ్య అనురాగ బంధం తప్ప ఎక్కువ తక్కువలు లేవు అన్నాడు. ఈ సమాధానంతో శంకర్ మనసుకు అంగీకారం కాకపోయినా గిరితో వాదించలేక ఊరుకున్నాడు. తన భర్తతో బయలుదేరుతున్న ఉమకు వీడ్కోలివ్వడానికి స్టేషన్కొచ్చిన జానకి, ఉమా, నీ అంగీకారం లేకుండా నీ ఉత్తరాలన్నీ హరికి చూపించాను. మీ అందరి క్షేమము కోరి అలా చేశాను, క్షమించు అంది. ఉమా జానకిని కౌగలించుకుని, నువ్వు నాకు మహోపకారం చేశావు, క్షమించడమేంటి? ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేను అంది. గిరి నవ్వుతూ, మీరింతవారని అనుకోలేదు అన్నాడు. జానకి గిరివంక తిరిగి, గిరిగారు, మీకందరికీ అనవసర మనస్తాపం కలిగించిన అన్నయ్య తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను అంది. మన జీవితాలు సంపెంగ పొదల వంటివి. తీయని పరిమళాన్ని వెదజల్లే ఆ పుష్పాల మాటున ప్రచ్ఛన్నంగా కాలనాగులు కూడా ఆవాసాన్ని కల్పించుకుంటాయి. మనసుల్ని పరవశింపచేసే ఆ దివ్య సుగంధాలతో పాటు ఒడలు జలధరింపచేసే ఆ విషవాయువులు కూడా మనం భరించక తప్పదు. జానకి గారు, నేటి మన సమాజం ఆహామహామికతో ముందుకు పరిగెత్తుతుంది. కానీ ఈ పరుగు సమసౌష్ఠవంగా లేదు. కొంత భాగం మరీ ముందుకు ఉంటే కొంత మరీ వెనకబడి ఉంది. ఒక నిర్దిష్టమైన క్రమంలో స్థిరమైన విలువలను ఏర్పరచుకుని మన సమాజంలో మనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నాం. ఇందులో ఒకరిని ఒకరు నిందించుకోవలసింది కానీ క్షమార్పణ కోరుకోవలసింది కానీ ఏమీ లేదు అన్నాడు గిరి. అవునన్నట్టు రైలు కూసింది. గిరి, ఉమా జానకి దగ్గర సెలవు తీసుకుని పెట్టెలో ఎక్కి కూర్చున్నారు. ఒకరి చూపులకు ఒకరు పరవశించిపోతున్న ఆ దంపతులను ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్కు చేర్చాలనే ఆతృతతో రైలు ముందుకు సాగింది. బాల్య స్నేహం నుండి యుక్త వయసుకు వచ్చాక కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ స్నేహితుల జీవితాలు అలా ఒడ్డుకు చేరాయి. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా నాకు తెలియజేస్తారు కదూ. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. నమస్తే.